హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాలతి. ఇటు చూస్తున్నారండి, ఈ వంకాయలు ఒక్కొక్కటి హాఫ్ కిలో వంకాయ అండి, హాఫ్ కిలో అనమాట. ఈ వంకాయలు మా ఖరగ్పూర్లో చాలా బాగుంటాయి అనమాట. వెస్ట్ బెంగాల్ సైడ్, బెంగాలీ సైడ్ అంటే రౌండ్గా కోసి ఉప్పు పసుపు మసాలా పెట్టి వేపుతారనమాట. అదైతే నేను చేస్తున్నాను. ఇది నోట్లో పెట్టిన వెంటనే వెన్న ముద్దలాగా కరిగిపోతుందండి, అంత నేతగా ఉంటుంది అనమాట. ఫస్ట్ వంకాయకి వాటర్తో కడిగేసి తర్వాత కట్ చేయాలండి. చూడండి, వంకాయ కట్ చేస్తే అంత నేతగా ఉందో. ఇంత పెద్ద పెద్ద ముక్కలు కోసిన చక్కగా ఉడికిపోతాయి. ఇంత రసం కోసానమాట. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలండి. దానిలో మస్టర్డ్ ఆయిల్, ఆవు నూనె అంటారు కదండి, అది కొద్దిగా పోసుకొని అన్నీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మొక్కలకి పట్టాలి. ఈ విధంగా అయితే రాసేయాలి. ఇదిగా రెండు వైపులు రాసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 మొక్కలకి రాస్తాను అనమాట. ఆయిల్ పోసుకొని మొక్కలైతే ఇలా పెట్టుకోవాలి. ఈ పెద్ద కాబట్టి ఒక్కొక్క మొక్కే పడుతుందండి. అదే మొక్క వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేయాలి. పెట్టి దగ్గరికి మూత పెట్టుకోవాలండి. రెండో సైడ్ తరిగేసాను అనమాట. మళ్ళీ తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసాక మూత పెట్టుకోవాలన్నమాట. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి. రెండు వైపులు కాలింది. ఎలాగా ఉడికిపోయింది చూడండి, చూస్తున్నారా? ఈ విధంగా అయితే ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఏగి ఫ్రై అయితే చేసాను. చూడండి చూడండి మొక్క చూడండి, వెన్నలో వెన్న పెట్టినలాగా ఉందండి, కరిగిపోతుంది. కరిగొంగ అయితే ఖరగ్పూర్ వంకాయలు ఫేమస్ అండి. చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి.